టాలీవుడ్లో మెహర్ రమేష్ అనే పేరు చెప్పగానే అభిమానుల మనసులో రెండు రకాల భావనలు కలుగుతాయి. కొంతమందికి ఆయన స్టైలిష్ టేకింగ్, గ్రాండ్యూర్ విజువల్స్ గుర్తొస్తే, మరికొంతమందికి ఆయన సినిమాల ఫ్లాప్ ట్రాక్ రికార్డు చేదు జ్ఞాపకాలను మిగులుస్తుంది. కెరియర్లో కేవలం 5 సినిమాలు మాత్రమే తీసిన మెహర్ రమేష్ తనదైన ముద్ర వేయడంలో ఓవైపు విజయం సాధించాడు, మరోవైపు విఫలమయ్యాడు. ఇప్పుడు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ వార్త మెగా అభిమానులను ఓవైపు ఆసక్తిగా, మరోవైపు ఆందోళనకు గురి చేస్తోంది. లో ఎన్టీఆర్తో కంత్రి సినిమా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తారు విజయాన్ని సాధించిన మెహర్ రమేష్ యాక్షన్ సీన్స్, స్టైలిష్ టేకింగ్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ తర్వాత 2009లో ప్రభాస్తో బిల్లా రూపొందించాడు. ఈ చిత్రం తమిళ హిట్ బిల్లా రీమేక్ అయినప్పటికీ ప్రభాస్ కు స్టైలిష్ లుక్, గ్లామరస్ నిర్మాణ విలువలతో ఫ్యాన్స్ కు మంచి గిఫ్ట్ గా నిలిచింది. ఈ సినిమా మెహర్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన శక్తి, షాడో, బోలా శంకర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. ముఖ్యంగా 2023లో విడుదలైన బోలా శంకర్ మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పెద్ద నిరాశను మిగిల్చింది. ఈ ఫ్లాప్ ట్రాక్ రికార్డుతో మెహర్ రమేష్ పై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. తాజాగా మెహర్ రమేష్ ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్తో సినిమా తీసే కల ఉందని, ఆ కల త్వరలోనే నెరవేరుతుందని ధీమాగా చెప్పాడు. చిరంజీవి గారితో సినిమా తీయాలి అనుకున్నాను, బోలా శంకర్తో అది సాధించాను, అలాగే పవన్ కళ్యాణ్ గారితో 100% సినిమా చేస్తాను, నాకు స్క్రిప్ట్ రెడీగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. మెహర్ రమేష్ సినిమా అంటే గ్రాండ్ విజువల్స్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లు, భారీ నిర్మాణ విలువలు ఉంటాయని ఫ్యాన్స్ కు తెలుసు. కానీ ఆయన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ లాంటి భారీ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ తో సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందనే ఆందోళన మెగా అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో మెహర్ రమేష్తో పవన్ సినిమా చేస్తే మరో డిజాస్టర్ తప్పదంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మెహర్ తన స్టైల్తో పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఓ మంచి ఎంటర్టైనర్ ఇస్తాడేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవన్తో తీయబోయే ఈ సినిమా స్టైలిష్ ఎంటర్టైనర్గా ఉంటుందని, టాలీవుడ్లో రికార్డులను తిరగరాసే స్థాయిలో ఉంటుందని చెప్పడం గమనార్హం. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న రిలీజ్కు రెడీ అవుతుండగా, ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఉస్తాద్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు అటు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవితో సతమతమవుతున్నారు. అలాంటి సమయంలో మెహర్ రమేష్ తో సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది పెద్ద ప్రశ్నే.